టెక్ ప్రపంచం అచ్చం ఒక నదిలాంటిది. అది ఎప్పుడూ ఆగకుండా ప్రవహిస్తూనే ఉంటుంది. మరి ఈ ప్రవాహంలో మనం కూడా ముందుకు సాగాలి కదా, లేదంటే వెనక్కి కొట్టుకుపోతాం. అందుకే మన స్కిల్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యం. మరి ఈ టెక్నాలజీ వరదలా ముందుకెళ్లాలంటే ఏం చేయాలి? రేపటి జాబ్స్కి ఎలాంటి స్కిల్స్ అవసరం? పదండి, ఈరోజు ఈ విషయాల గురించే లోతుగా చూద్దాం. ఈ మాటలు చూడండి. రెడ్డిట్లో ఒక డెవలపర్ పోస్ట్ చేశారు, నేను మళ్ళీ డెవాప్స్ పనుల కోసం మాన్యువల్ క్యూఏ అవుతానేమో అని భయంగా ఉంది అని. ఈ ఒక్క వాక్యం చాలు ఆయన ఆందోళనేంటో అర్థం చేసుకోవడానికి. ఫ్యూచర్ ఎలా ఉంటుందోనన్న టెన్షన్, కెరీర్లో ఎక్కడ ఆగిపోతానో అన్న భయం అన్నీ ఇందులో కనిపిస్తున్నాయి. నిజానికి ఈ ఫీలింగ్ ఆ ఒక్కరిదే కాదు, టెక్ ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్య ఇది. సో ఇదొక కెరియర్ క్రాస్ రోడ్స్ అన్నమాట. ఒక దారేమో మాన్యువల్ క్యూఏ వైపు వెళ్తుంది. అక్కడ రోజూ అవే రిపీట్ అయ్యే పనులు, కెరీర్లో పెద్ద గ్రోత్ ఉండదు, పైగా ఎప్పుడైనా ఆటోమేషన్ మన జాబ్ తీసేస్తుందేమోన్న టెన్షన్. ఇక రెండో దారి డెవాప్స్. ఇక్కడంతా ఆటోమేషన్ మీదే ఫోకస్. కెరీర్ చాలా డైనమిక్గా ఉంటుంది, మార్కెట్లో డిమాండ్ అయితే మామూలుగా లేదు. ఇప్పుడు చెప్పండి, ఏ దారి ఎంచుకుంటే భవిష్యత్తు బాగుంటుంది? ఆ నిర్ణయమే కెరియర్ను డిసైడ్ చేస్తుంది. మనం ఇందాక చూసిన రెడిట్ పోస్ట్ కేవలం ఒక చిన్న ఉదాహరణ అంతే. నిజానికి ఈ రోజు టెక్ వరల్డ్లో చాలామంది ఎదుర్కొంటున్న పెద్ద ఛాలెంజ్ ఇదే. నిన్న నేర్చుకున్న స్కిల్స్ ఇవ్వాళ్టికి పాతవైపోతున్నాయి. కంటిన్యూయస్గా కొత్తవి నేర్చుకోకపోతే కెరీర్ గ్రాఫ్ పైకి వెళ్లడం అటుంచి ఉన్న చోటే ఆగిపోతుంది. అయితే ఈ ఛాలెంజెస్ చూసి భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే మనకు హెల్ప్ చేయటానికి ఒక కొత్త సూపర్ పవర్ వచ్చింది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది మన వర్క్లో ఒక కోపైలట్లా మారి మనకు అదనపు బలాన్నిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మనకొక సూపర్ పవర్ ఇచ్చినట్టే. అసలు ఈ ఏఐ పేర్ ప్రోగ్రామర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఊహించుకోండి, మనం కోడింగ్ రాస్తుంటే మన పక్కనే ఒక సూపర్ ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ డెవలపర్ కూర్చుని మనకు సలహాలిస్తున్నారు. అప్పుడప్పుడు మనకోసం కొన్ని ఫంక్షన్స్ కూడా టక్కున రాసేస్తున్నారు. భలే ఉంటుంది కదా. గిట్హబ్ కోపైలట్ చేసేది సరిగ్గా ఇదే పని. ఇదొక డిజిటల్ పార్ట్నర్ లాంటిదన్నమాట. సరే, బాగుంది, కానీ ఈ ఏఐ కోపైలట్ నిజంగా అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందా? గిట్హబ్ వాళ్ళు ఒక స్టడీ చేశారు. అందులో వచ్చిన రిజల్ట్ చూస్తే ఆశ్చర్యపోతారు. ఎంత అనుకుంటున్నారు? ఏకంగా 55.8%. 55.8%. ఏంటిది? సింపుల్గా చెప్పాలంటే ఏఐ హెల్ప్ తీసుకున్న డెవలపర్లు తీసుకోని వాళ్లకన్నా సగానికి పైగా ఎక్కువ స్పీడ్తో టాస్కులు కంప్లీట్ చేశారు. ఇంకోలా చెప్పాలంటే వేరే వాళ్లు 5 రోజులు కష్టపడి చేసే పనిని వీళ్ళు జస్ట్ 2.5 రోజుల్లోనే పూర్తి చేయగలిగారు. ఇది ప్రొడక్టివిటీలో ఒక రెవల్యూషన్ కాదా? ఇక్కడి బార్ చార్ట్ చూడండి, క్లియర్గా కనిపిస్తోంది కదా. ఒక గ్రూప్కి ఏఐ అసిస్టెన్స్ ఇచ్చారు, ఇంకో గ్రూప్కి ఇవ్వలేదు. ఒకే టాస్క్ పూర్తి చేయడానికి వాళ్లు తీసుకున్న టైంలో ఎంత తేడా ఉందో చూడండి. ఆ బ్లూ బార్కి గ్రే బార్కి మధ్య గ్యాప్, అదే ఆ ప్రొడక్టివిటీ గ్యాప్. ఇది చిన్న విషయం కాదు, మొత్తం కెరీర్ని మార్చేంత పెద్ద తేడా ఇది. అయితే ఈ ఏఐ మ్యాజిక్ కేవలం కోడింగ్, కంప్యూటర్లకే పరిమితమనుకుంటే పొరపాటే. ఇది ప్రతి వస్తువులోకొచ్చేస్తోంది. టైనీ ఎంఎల్ అనే ఒక కొత్త టెక్నాలజీ. దీంతో మనం వాడే స్మార్ట్ వాచ్లు, స్పీకర్లు, చివరికి మన ఇంట్లో ఉండే కాఫీ మేకర్కు కూడా ఒక చిన్న బ్రెయిన్ పెట్టొచ్చు. అంటే మన చుట్టూ ఉన్న ప్రతిదీ స్మార్ట్గా మారిపోతోందన్నమాట. అసలిది ఎలా పనిచేస్తుందంటారా? ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ బోలెడంత రా డేటా తీసుకుంటారు. తర్వాత ఆ డేటాలోంచి అవసరమైన ఫీచర్స్ తీసి ఒక మిషన్ లెర్నింగ్ మోడల్కి ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత ఆ చిన్నగా స్మార్ట్గా తయారైన మోడల్ని తీసుకెళ్లి డివైస్లో పెట్టేస్తారు. అంతే, ఇక ఆ డివైస్ దానంతటా అదే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. ఓకే, ఇన్ని అద్భుతమైన టూల్సున్నాయి, బాగుంది. కానీ వాటిని వాడాలంటే మన దగ్గర కూడా సరైన స్కిల్స్ ఉండాలి కదా. ఇక్కడే అస్సలు విషయం మొదలవుతుంది. మనల్ని మనం ఫ్యూచర్ ప్రూఫ్గా మార్చుకోవడానికి ఏమేం స్కిల్స్ అవసరమో ఇప్పుడు చూద్దాం. మనం మొదట చూసిన ఆ రెడ్డిట్ డెవలపర్ మాన్యువల్ క్యూఏ నుంచి డెవాప్స్ ఇంజనీర్గా మారాలనుకుంటే ఇవిగో నేర్చుకోవాల్సినవివే. అన్నిటికన్నా ముందు మైండ్ సెట్ మారాలి. ప్రతిదాన్ని ఆటోమేట్ చేయాలి అనే ఆలోచన రావాలి. ఇక టూల్స్ విషయానికొస్తే డాకర్, జెన్కిన్స్, ఏడబ్ల్యూఎస్ లాంటివి, అలాగే పైథాన్, షెల్ స్క్రిప్టింగ్ లాంటి లాంగ్వేజెస్ పైన గ్రిప్ తెచ్చుకోవాలి. ఇవి వస్తే చాలు, కెరీర్ ట్రాక్ మొత్తం మారిపోతుంది. ఈ మార్పు కేవలం సాఫ్ట్వేర్ ఫీల్డ్కే పరిమితం కాదు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ల ఫ్యూచర్ స్కిల్స్ లిస్టు చూసినా ఇదే కథ. చూడండి, సర్క్యూట్ డిజైన్తో పాటు ఐఓటీ, ప్రోగ్రామింగ్, చివరికి మిషన్ లెర్నింగ్ బేసిక్స్ కూడా ఉన్నాయి. అంటే ఏంటి?
హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అనే గీతలు చెరిగిపోతున్నాయి. రెండూ తెలిసిన వాళ్లకే ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుంది. వెబ్ డెవలప్మెంట్ సైడ్ వస్తే ఇక్కడ కూడా ఒక పెద్ద గేమ్ చేంజర్ వచ్చింది. అదే నెక్స్ట్.js. మామూలుగా పాత వెబ్ యాప్స్కి ఒక పెద్ద తలనొప్పుండేది, SEO. అంటే గూగుల్ లాంటి సెర్చ్ ఇంజన్లలో మన సైట్ సరిగ్గా కనిపించదు, ఎందుకంటే అవి చాలా స్లోగా లోడ్ అవుతాయి. నెక్స్ట్.js ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసింది. ఎలాగంటే ఇది పేజీలన్నిటినీ సర్వర్లోనే రెడీగా ఉంచి యూజర్ క్లిక్ చేయగానే ఫట్ మని చూపిస్తుంది. ఈ రెండింటి మధ్య తేడా తెలియడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పాత వెబ్ యాప్ అంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చాక వంట మొదలుపెట్టడం లాంటిది, టైం పడుతుంది కదా. అదే నెక్స్ట్.js యాప్ అంటే ఒక బఫే లాంటిది. మనం వెళ్లేసరికి అన్నీ రెడీగా ఉంటాయి, సర్వీస్ ఫాస్ట్గా ఉంటుంది, యూజర్ ఎక్స్పీరియన్స్ బావుంటుంది. అందుకే గూగుల్ కూడా ఇలాంటి సైట్లకే ఎక్కువ ర్యాంకింగ్ ఇస్తుంది. సరే, ఇంత కష్టపడి ఇన్ని కొత్త స్కిల్స్ నేర్చుకుంటే రిజల్ట్ ఏంటి? లాభమేముంటుంది? కేవలం ప్రొడక్టివిటీ పెరగడమేనా? కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతోంది. ఆ లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నెంబర్స్ అస్సలు అబద్ధం చెప్పవు. మళ్ళీ ఆ రెడ్డిట్ డెవలపర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, అతను మాన్యువల్ క్యూఏగానే కంటిన్యూ అయితే యావరేజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా 20-30% తక్కువ శాలరీ వస్తుంది. అదే డెవాప్స్ ఇంజనీర్గా మారితే 10-20% ఎక్కువొస్తుంది. అంటే ఆ ఒక్క స్కిల్ షిఫ్ట్తో జీతంలో దాదాపు 40-50% జంప్ కనిపించొచ్చు. ఇది చాలా పెద్ద విషయం. ఇది కేవలం ఇండివిజువల్ కెరియర్ గ్రోత్ గురించే కాదు, మొత్తం మన దేశ టెక్ ఇండస్ట్రీనే చూడండి. 2026 కల్లా మన ఇండియన్ టెక్ ఇండస్ట్రీ రెవెన్యూ ఎంతుంటుందో తెలుసా? అక్షరాల $300 బిలియన్. ఊహించడానికే కష్టంగా ఉంది కదా. అంటే మనం మాట్లాడుకుంటున్నది కేవలం ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి మారడం గురించి కాదు. ఇదొక పెద్ద గ్లోబల్ మార్కెట్, ఒక మహాసముద్రం లాంటిది. సరైన స్కిల్స్ అనే పడవ ఉంటే ఈ అవకాశాల సముద్రంలో మనం కూడా ప్రయాణించి చాలా దూరం వెళ్ళొచ్చు. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే: ఈ కొత్త టెక్నాలజీలకు అడాప్ట్ అవ్వడమనేది కేవలం మన జాబ్ కాపాడుకోవడానికి కాదు. అంటే ఇది సర్వైవల్ కోసం కాదు, ఇదొక భారీ అవకాశాన్ని పట్టుకోవడానికి, ఇది గ్రోత్ కోసం. ఇప్పుడు అస్సలు ప్రశ్న వస్తుంది, మరి మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? రేపటి కావాల్సిన టూల్స్, స్కిల్స్ అన్నీ ఇవాళ మన ముందే ఉన్నాయి. వాటిని అందిపుచ్చుకోవడానికి మనం ఎంతవరకు సిద్ధంగా ఉన్నాం? అదే అసలు ప్రశ్న. ఆ మార్పుకి రెడీగా ఉన్నామా లేదా?